ఈరోజు ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ మీ ముందుకు వచ్చింది మన మా వింతగాథ వినుమ అనే సినిమా గురించి దాన్ని లాంచ్ చేయడానికి. ఈ సినిమా త్వరలో మన ప్లాట్ఫామ్ మీద రాబోతుంది అని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. అయినా కూడా మీ ముందుకు వచ్చేటప్పుడు ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన మనిషిగా నేను వచ్చాను కాబట్టి దాని గురించి రెండు ముక్కలు మీకు చెప్పాలి. ఈ ఆహాని ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన ఒక నెలకే కోవిడ్ వచ్చింది. మనం అనుకున్న షోస్ అన్నీ చేయలేకపోయాము, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, చేయలేకపోయాము అనే ఒక ఇబ్బందిలో ఉండగా సినిమాలు అనేక రకమైన చిన్న సినిమాలు రెడీ అయ్యి ఆ సినిమాలన్నీ ఈ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేస్తే బాగుండు అని కొన్ని పొదుల సినిమాలు చూసాం. అందులో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు చాలా ఆదరించారు. అలాగా నిన్న మీ ముందుకు వచ్చిన కలర్ ఫోటో చాలా బాగుందని ఫోన్లు వచ్చినాయి. ఏమండి ఫోన్లు వచ్చినాయి అంటే ఒకటి చెప్తాను. ఇంతకాలం జర్నీ చేసిన నేను ప్రొడ్యూసర్గా సినిమా ఫ్లాప్ అయితే ఒకళ్ళిద్దరు మరీ మొహమాటానికి గంటన్నర 2 గంటల తర్వాత చేస్తారు. సినిమా హిట్ అయితే ఆ షో అయిపోయిన అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసాం కదా, అవన్నీ పొద్దున 8ంటికి అయిపోతాయి, పొద్దున 5ంటికి వేస్తారు, 8ంటికి అయిపోతాయి. 9 నుంచి వరుసన ఫోన్లు అప్పటికే మాకు అర్థమైపోద్ది అనమాట. వాళ్ళు చెప్పే టోన్ను బట్టి సినిమా హిట్ అవుతుందని. అలాగా కలర్ ఫోటో గురించి నిన్న సాయంత్రం 6ంటికి వేసాం కదా, 9 దగ్గర నుంచి ట్విట్టర్లో ఈ బయలుదేరిని ఫోన్లు కూడా. సో ఈ ఫోన్లు బట్టి సినిమా బాగుందని అర్థమైంది. బాగుందనే తీసుకున్నాం కానీ టెన్షన్ ఉంటుంది కదా మాకు కూడా. అందువల్ల సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ టు ఆ కలర్ ఫోటోని అంత ఆదరించినందుకు మళ్ళీ మీ అందరికీ మా కృతజ్ఞతలు. నేను కలర్ ఫోటో గురించి చెప్పాను, కానీ యాక్చువల్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ యాప్ గురించి. అవి కూడా మీతోటి షేర్ చేసుకోవడంలో ఒక తృప్తి ఉంటుంది. ఇంతవరకు 50 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేశారు. అంటే కొంచెం మాకే ఆశ్చర్యకరం, ఏంటి దీనికి ఇంత ఆదరణ అని ఒక కృతజ్ఞతాభావం మీ మీద వచ్చింది. అది కాకుండా 1,50,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఈ యాప్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో ఈ డౌన్లోడ్ చేసుకున్న 50 లక్షల మందికి, రోజు ఎంజాయ్ చేస్తున్న 1,50,00,000 మందికి మా ఆహా తరపున కృతజ్ఞతలు. అలాంటి మంచి సినిమాలు తీసుకుని వచ్చే ఒక పాత్రలో ఇవాళ మీకు మా వింతగాథ వినుమ అంటే మీకు చాలామందికి, అంటే ఇవాళ యంగ్స్టర్స్ పాత పాటలను ఎంతో ఆదరిస్తున్నారు. మా వింతగాథ వినుమ అనేది మీకేమి కొత్త మాట అవ్వదు, ఎందుకంటే పాత పాటలు వినే వాళ్ళందరికీ అది చాలా పాపులర్ వర్డ్. సో మా వింతగాథ వినుమ అనే ఆ పాటలో మొదటి లైన్ తీసుకుని దీన్ని మన సిద్ధు డైరెక్టరు అందరూ కలిపి ఇది బాగుంటుంది అనుకుని చేశారు. సంజయ్ గురించి మళ్ళీ చెప్తాను, నేను చాలా ఉంది. సో ఈ వింతగాథ వినుమ మన ప్లాట్ఫామ్ మీద రావడానికి ఒక చిన్న ఇది చెప్పాలి. సంజయ్ ఏ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, అండ్ సంజయ్ యాక్చువల్గా 2007లో నాకు పరిచయం ఈ ఊరు వచ్చినప్పుడు. అప్పుడు తెలుగు ఒక్క ముక్క రాదు. ఇవాళ తెలుగు సినిమా డైలాగ్ రైటర్కి కొంచెం ఇది ఎలా ఉంటే బాగుంటుందేమో అనే లెవెల్కి, అంటే ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఆ లెవెల్కి ఎదిగారు ఆయన. సో ఆయన ఈ సినిమా తీశారు సిల్లీ మాంక్స్ తరపున. ఈ సినిమా రిలీజ్ చేయండి అని అన్నారు. రిలీజ్ చేద్దాం మరి, ఒకసారి చూపించాలి. చూపించడం ఏంటండి, మంచి కథ చెప్తాం, చూపించండి, చూసిన తర్వాత చేద్దామని. అందుకని ఈ సినిమా చూసి తీసుకుని దీని మీద రిలీజ్ చేస్తున్నాను, చూసి. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఫిలిం, గుడ్ యంగ్స్టర్స్ ఫిలిం. ఈ సినిమా గురించి డైరెక్టర్ గారు ఎంత మాట్లాడతారో ఎంత చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన 2 ముక్కలు చెప్పేసి ఆయనకి ఇస్తాను. ఏమయ్యా డైరెక్టర్ పక్కన పెట్టుకుని నువ్వే ఇంత చెప్పేస్తామని అనుకుంటారని ముందు ఇది ప్రీలాగ్ చెప్తున్నాను నేను. యాక్చువల్గా అందరూ ఎమోషనల్ పీపుల్, మనంతా ఎమోషనల్ పీపుల్. మనకు ఆ ఎమోషన్ వచ్చినప్పుడు
బయట కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం, ఇంట్లో పిల్లల మీద అయితే కొంచెం ఫ్రీగా చూపించేస్తాం. బయట నేను చాలా కూల్ పర్సన్ అంటారు, ఇంట్లో మా ఆవిడ నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ అంటది. సో అది న్యాచురల్గా ఉంటుంది. యంగ్స్టర్స్ ఈ డిఫరెన్స్ని లెక్క చేయకుండా దే విల్ బి జస్ట్ బి ఎమోషనల్. అలాగా ఎమోషన్లో ఒక తప్పు చేస్తారు యంగ్స్టర్స్. అది కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఆ తప్పులు చేయరు. కానీ ఆ ఒక ఇద్దరు యంగ్స్టర్స్ ఒక ఎమోషన్లో చేసిన తప్పు వాళ్ళ జీవితాలని, పక్కోళ్ళ జీవితాలని, సినిమాని, కథ రాసిన మన సిద్ధుని అనాలి. అక్కడి నుంచి వాళ్ళు చేసిన తప్పు తర్వాత కథని కచ్చామిచ్చా చేసాడు. ఇన్ ది సెన్స్ ఈ కథను ఎలా ముగిస్తాడబ్బా అనే ఒక యాంగ్జైటీ లెవెల్కి తీసుకెళ్ళి వదిలాడు. అది ఎంత చాకచక్యంగా ఈ డైరెక్టరు దాన్ని ఎలా తీసుకొచ్చారు, ఏమవుద్ది అనేది మీరు తెరపై చూడండి, బుల్లి తెరపై చూడండి. డైరెక్టర్ గారు మీరు మాట్లాడతారా? ఆదిత్య మండెల ఈయన. నేను ఊరికే మా వాళ్ళు ఎవరు డైరెక్టర్ అంటే ఆదిత్య మండెల అంటే మన ఆఫ్రికా మండెల కజిన్స్ సన్నా ఏంటి అని అన్నాను. నెల్సన్ మండేలా కజిన్స్ సన్న ఏంటి అని అడిగాను ఊరికే జోక్ కింద. సో నెల్సన్ రిలేటెడ్ ఆదిత్య ప్లీజ్. Hello everyone. Sir, first of all, thank you so much, Arvind sir. I'm here with you. I'm very thankful for that. And I want to thank Sanjay garki thanks cheppanukuntunnu cinema produce chesanduku. And for Sidhu especially for writing this film and giving me a chance to direct this. Cinema gurinchi vaste it's a very breezy film andi, and it's a love story, and but not just a love story. That's what maaku అనిపించింది సినిమా మొత్తం మేము చేసి చూసిన తర్వాత. ఇట్ సార్ చెప్పినట్టు we make a lot of emotional and impulsive decisions. Actually even Sanjay made this movie like that. We heard the story, they heard the story, and day one they heard, and second day వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని అడుగుతున్నారు. సో that's how impulsive this film also made, and I think these emotions got us here. అమ్మ తెలుగు ఛానల్స్ అమ్మ కొంచెం ఎక్కువ తెలుగులోకి మార్చు. ఆ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల ఇక్కడికి వచ్చాం అనిపించింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఆ నెంబర్స్ అవన్నీ విన్న తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ ఆన్ ఆహా. యా, అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ సిద్ధు, సీరత్ అండ్ ఆల్ ద అదర్ క్యాస్ట్ మెంబర్స్. చాలా బాగా, అండ్ దే వర్ బ్రిలియంట్ యాక్టర్స్, అందరూ బాగా యాక్ట్ చేశారు, అండ్ దే వర్ వెరీ సపోర్టివ్ టు అస్ ఆన్ ద సెట్. ఎస్పెషల్లీ కమింగ్ టు ద యాక్టర్స్, ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు. సిద్ధు, సీరత్ కాకుండా ఇట్స్ అ బిగ్ సపోర్టింగ్ కాస్ట్. స్పెషల్గా చెప్పాలంటే బర్నీ గారు వాజ్ అంటే అతను ఇచ్చిన మాకు ఎమోషనల్ సపోర్ట్, అండ్ ఈవెన్ హెల్ప్లెస్ డ్యూరింగ్ ద సీన్స్. ఆ డైలాగ్ ఇలా చెప్దాం అని, అండ్ అతని పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్. అండ్ ద కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ అతనికి సిద్ధుకి ఉన్నది వాజ్ మీరు మూవీలో చూస్తారు, అండ్ ఐ థింక్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దేర్ వర్ మోర్ కాస్ట్, జేపీ గారు, శిశిర్ శర్మ గారు, ప్రగతి గారు, కల్పిక, కమల్, దీస్ గైస్, వీళ్ళందరూ ఎవ్రీడే దే వర్ ఆన్ ద సెట్, అండ్ దే డిడ్ దేర్ జాబ్ 100%. అండ్ దిస్ ఫిలిం, మా మెయిన్ రీజన్ ఈ సినిమా చేయడానికి ఏంటి అంటే, వీ వాంట్ ఎవ్రీ వన్ టు వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఒక 2 hours ఎంజాయ్ చేయాలి అని. దే జస్ట్ వాంట్ టు స్మైల్ విత్ అస్, లాఫ్ విత్ అస్, అండ్ హ్యావ్ ఫన్ విత్ అస్. సో ఐ థింక్ అరవింద్ గారు కాకుండా మీరు అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు అని. సో యా, అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్, ఫస్ట్ నేను కెమెరామ్యాన్తో స్టార్ట్ చేయాలి. సాయి ప్రకాష్, హీ వాజ్ బ్రిలియంట్ ఆన్ సెట్. తను ఏం చేయమంటే అది చేసేవాడు. ఎంతసేపు కెమెరా ఏమంటే హీ గేవ్ ఇట్ 200%. మా అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు సెట్ మీద. అండ్ మ్యూజిక్, శ్రీచరణ్ గేవ్ అస్ అ సాంగ్, అండ్ హీ వాజ్ బ్రిలియంట్ యాజ్ యూజువల్. రోహిత్ అండ్ జాయ్, 2 న్యూ కమర్స్, వాళ్ళిద్దరూ వాళ్ళ ప్యాషన్ మొత్తం పెట్టి చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రవి ఆంథోనీ ఈజ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్. కృష్ణ అండ్ శ్రీలకు పనిచేశారు ముందు అతను, అండ్ హీ వాజ్ బ్రిలియంట్. దే మేడ్ ష్యూర్ set every scene should look beautiful in the film. And production team from Silly Monks was brilliant, maak help cheyadaniki throughout the film. Yeah, that's it, sir. And
Can I hand it over to Arvind sir? Yeah. సంజయ్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. రైట్, మీరు ఈ కథని ఎందుకు ఎన్నుకోవాలనుకున్నారు? సిద్ధుకి మీకు మధ్యలో ఏం జరిగింది? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. ఐ హవ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్. యూ డూ సమ్ పెక్యులియర్ సెలెక్షన్స్. Sir, I'll start by not saying thank you to you because you said we both have been friends for many years and friendship lo formalities ఉండకూడదని నేను అనుకుంటున్నాను and I hope you don't mind it. So I'll just అంటే కొంచెం ఒక 4 years బ్యాక్ వెళ్దాం. 2017లో సిద్ధు met me. నేను సిద్ధుకి పరిచయం ఎప్పటి నుంచి అంటే గుంటూరు టాకీస్ నుంచి. అప్పుడు ప్రవీణ్ సతారు వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ వాజ్ అసోసియేట్ విత్ గుంటూరు టాకీస్ వెరీ క్లోజ్లీ. ఒకరోజు ఇట్లా వచ్చి, సంజయ్ ఇట్లా కథ ఉంది, ఐ వాంట్ యూ టు హియర్ అండ్ మేబీ యూ కెన్ డూ ఇట్ అంటే వాట్ ఇస్ ద జానర్ అడిగిన. అంటే రామ్ కామ్ అన్నాడు. సుద్దు రామ్ కామ్ వద్దు, ఇప్పుడే ఒక రామ్ కామ్ ఈజ్ అండర్ ప్రొడక్షన్, మళ్ళీ ఇంకో రామ్ కామ్ వద్దు, ఏదో థ్రిల్లరో హారరో అట్లాంటివి ఉంటే వర్కౌట్ అవుతుంది అన్న. సరే నో ప్రాబ్లం సంజయ్, ఒక 2 సాంగ్స్ రెడీ ఉన్నాయి, వినండి, విన్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నరేషన్ ఇస్తాను, తర్వాత యూ టేక్ అ కాల్ అన్నాడు. So I said, okay, we heard 2 songs sitting in the car on the car system. It kind of was interesting. నేను అన్నాను సిద్ధు, ఓకే సార్ ఇప్పుడు ఒక షార్ట్ 30 minutesలో నరేషన్ ఇవ్వండి, ఎందుకు నాకు ఓపిక ఉండదు, నేను యూజువలీ క్రియేటివ్ డిసిషన్లో కూర్చోను, నాకు ఇష్టం లేదు, ఎందుకు నాకు తెలుసు ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ క్రియేటివ్ కాల్స్ అనేసి. సో హీ టుక్ మీ త్రూ ద నరేషన్. టిపికల్ రామ్ కామ్ స్టోరీ, బట్ ఒక 2 things నాకు నచ్చాయి అందులో. ఒకటి ఏంటంటే the story moves because of impulse. And like Arvind sir said, you know, we are impulsive at home but very matured outside. నా కేసులో సార్ నేను ఎంత ఇంట్లో ఇంపల్సివ్గా ఉన్నానో అలా బయటనే ఇంపల్సివ్గా ఉంటాను, ఎందుకంటే ఆల్ డిసిజన్స్ ఆర్ మైండ్ వర్ టేకన్ ఆన్ ఇంపల్స్ బేసిస్. సో అదొకటి నాకు బాగా పాయింట్ నచ్చింది. సెకండ్ ఏంటంటే ద హోల్ ప్రిమైస్ ఆఫ్ సోషల్ మీడియా విచ్ ఇస్ అరౌండ్ అస్ టుడే, అది ఇన్ అ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అది మమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, హౌ ఇట్ క్రియేట్స్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్ ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ is something they captured very well. And I didn't know that this will be releasing first on a digital platform, not in a theater, and that too during pandemic where, you know, digital social media is like at its peak now. So that is where it ended. But now I want to thank you for taking this movie on the platform. As a platform owner ga thank you చెప్తున్నాను, not as a friend. And the biggest thing for me, sir, is not about making the movie and giving it to you to air it. For me, అది నాకు ఒక బిజినెస్ లాంటిది. అండ్ నేను నాకు మూవీ అంటే ఒక ప్రోడక్ట్. ఐ మేక్ ద ప్రోడక్ట్ అండ్ ఐ లుక్ ఫర్ బయర్స్ అండ్ ఐ సెల్ ఇట్ టు దెమ్, దాట్స్ బిజినెస్. బట్ నాకు అంటే టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ యాజ్ అ ప్రొడ్యూసర్, because you are one of the top producers in this industry. And for me, who came from Bombay in 2007, didn't know a word of Telugu, and today if I am able to produce a film and get that respect from you and allowing me to sit next to you is what is my moment, and not about MVGV, not about AHA. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్న జనం హీరో హీరోయిన్లు తీసుకురండి అయ్యా అని అంటారు కదా, నాకు తెలుసు. సో వాళ్ళని ఇంకొంచెం ఎర్లీగా తీసుకొద్దామంటే కాదు, వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మన మాట వినరు కదా, ముందు మనం చెప్పుకున్న తర్వాత వాళ్ళని తీసుకొద్దామని మన వాళ్ళు అన్నారు, ఓకే అని. సో వై నాట్ వి అండ్ హలో సిద్ధు అండ్ శ్రీరాజ్, ప్లీజ్ డూ కామ్. దాక్కుని ఉన్నారు. ఓకే ఓకే చెప్పమ్మా. మనం ఎక్స్క్యూజ్ అమ్మయ్య, నాకు ఒక సందేహం వస్తుంది. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, జనానికి రీచ్ అయ్యేవాళ్ళేమో హీరో హీరోయిన్లు, వాళ్ళు కనపడరేంటి? అది ఆయన అడిగితే నేను చెప్తా కదండి అన్నాడు. చెప్పు.
సార్ లేదు సార్, వాళ్ళు ఉన్నారు, మనతో లేరు. బట్ మన మూవీలో కానీ మూవీలో ఎలా అయితే మూవీలో ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో, రైట్ నో ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇంటర్నెట్ రోల్ ప్లే చేస్తుంది. దే ఆర్ విత్ అస్ ఆన్ ద వీడియో కాల్. సే హలో టు సిద్ధు అండ్ సీరత్, ఆర్ లీడ్ పేర్. హాయ్ సిద్ధు, హాయ్ సీరత్. Sidhu and Sirath, for this platform, you are kind of అంటే మా వాళ్ళ కింద లెక్క అనమాట. అంటే ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఎగురుతూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. సో ఫర్ ది సెకండ్ టైం వస్తున్నారు మీరు. ఐ వెల్కమ్ యూ. ఇప్పుడు ఇప్పుడు నేను పోయినసారి చూసింది కృష్ణ ఏంటది, కృష్ణ అండ్ లీలాలో మిమ్మల్ని ఇద్దరిని చూశాను. నువ్వు ఇద్దరిని పటాయించి కాదని గబుక్కుని ఈవిడి మీదకి వచ్చి నువ్వు సిద్ధు యూ ప్రపోజ్డ్ హర్. కృష్ణ అండ్ లీలాలో యూ ప్రపోజ్ సీరత్. సో అప్పుడు సీరత్ డిడ్ంట్ టెల్ యూ ఎస్. బట్ ఈ సినిమా బిగినింగ్లో ఏం చేసిందంటే ఆ సీరత్ కాలేజీలో చేరదాం అనుకుంది, వెళ్ళి కాలేజీలో చేరింది. ఆవిడ చేరింది కదా, నువ్వు కూడా చేరావు. అక్కడి నుంచి ఈ సినిమా చూద్దామా, అలా అంటే కూడా బాగానే ఉంది. కృష్ణ అండ్ లీలా పార్ట్ 2 లాగా ఉంటుంది అనమాట. దాని కంటిన్యూయేషన్ లాగా కూడా బాగానే ఉంటుంది సార్. అంటే ఊరికే అడిగాను అనుకుంది సార్ ఆ సినిమాలో నేను. ఐ మెంట్ ఇట్. సో సిద్ధు, tell us more about how you got into it and what you felt after seeing the film and how your experience. Please share your experience. సార్ ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ అపాలజెటిక్. నేను ఇవాళ రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ నేను చాలా చాలా మిస్ అయిపోతున్నాను అక్కడ ఉండడం. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కొంచెం చాలా జెలసీగా ఉంది, ఎందుకంటే అక్కడ కుర్చీలో నేను కూడా ఉండాలి. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఫస్ట్లీ అరవింద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా సినిమా చూసారు, సినిమా చూసి మీరు బాగుందని చెప్పారు. ఒక రైటర్ కి అండ్ ఒక యాక్టర్ కి మీరు అన్నమాట ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంటుంది. పర్లేదు, మనం రాయొచ్చు, మనం తీయచ్చు, మనలో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక ₹1 పావుల విషయమైనా ఉంది మనలో, మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ ఆ మాట అన్నప్పుడు వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా సెకండ్లీ ఆహా నాకు ఒక హోమ్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. ముందేమో కృష్ణ లీలా రిలీజ్ అయింది, ఇప్పుడు మావింత గాథ వినుమ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అసోసియేషన్ వెరీ మచ్. అంటే మా అజిత్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది దీంట్లో. అజిత్ ప్రమోట్ చేస్తాడు సినిమాని బాగా, మనం వద్దన్నా చేస్తాడు. సో ఐ దట్స్ రియలీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అంటే టైర్లెస్ గా అన్ని సినిమాలు ప్రొక్యూర్ చేసి అన్ని సినిమాలు he promotes the films and he makes sure that they reach the target audience that they are supposed to reach. So that's one ధైర్యంగా ఉంది ఏంటంటే సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు, సినిమాని బాగా రిలీజ్ చేసి అందరికి రీచ్ అయ్యేలాగా తీసుకెళ్తారు అని. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ the film is releasing on AHA. Nextly I have to talk about my producers అండి, సంజయ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ ప్రీవియస్ వేరే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ముందు, ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు అని. నేను సినిమా ఎంత కష్టపడి తీసాం, అంత కష్టపడి తీసాం, ఇది అందరూ కష్టపడే తీస్తారు సినిమా. సో ఆడుతుందా లేదా అనేది దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. బట్ తీస్తున్న ప్రాసెస్ మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో ఈ కథని మీరు ఇందాక అన్నట్టు నిజంగానే మేము ఈ కథని రాసుకున్న తర్వాత అటువంచి ఇటువంచి ఇటు తెగ్గొట్టి అటు తెగ్గొట్టి మాకు మేమే లాక్లు వేసేసుకుని ఆ లాక్లు ఎలా ఇప్పుకోవాలో అర్థం కాక మధ్యలో కొట్టేసుకొని, సో చాలా జరిగింది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ప్రొడ్యూసర్స్ త్రూ ద మేకింగ్ చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా తీయడానికి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు అంటే కృష్ణ లీలా అనే సినిమా రిలీజ్ అయ్యి కొంచెం సక్సెస్ వచ్చి పర్సెప్షన్ వేరేగా ఉంది. బట్ మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు అదేది లేదు. జస్ట్ ప్యూర్లీ మేము ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ మేము ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. అండ్ దాన్ని మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు.
not just my producers, everyone in the team, like Seerath and the entire cast, technical cast, అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, రేపు ఈ సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఐల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ అందరికి, మొత్తం సినిమా తీసిన టీమ్ మెంబర్స్ అందరికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ గైస్, ఐ లవ్ యూ. దాదాపు దేవతలు ఉంటారు, ఆడినా ఆడకపోయినా ఇది వద్దు, చాలా ఇన్వెస్ట్ చేసాం, ఆడుతుంది, ఆడాలి. ఆడుతుంది సార్, ఆడుతుందనే నమ్మకం ఉంది కాబట్టి ఆడినా ఆడకపోయినా ధైర్యం కనేస్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నావా, అది కూడా వద్దు. సో యా, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఈ సినిమా మీద చేసిన. అరే ఆది, నువ్వు నేను ఇంకా థ్యాంక్స్ ఏంట్రా, రే నీకు నాకు ఏంట్రా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సిద్ధు, కొంచెం కిందకి రా, నువ్వు చెప్తాను. కొంచెం నాది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది, కొంచెం కిందకి రా. ఆ జుట్టు చూస్తే నాకు ఇంట్లో ఒకడు తిరుగుతున్నాడు ఇంత జుట్టు వేసుకుని, అల్లు అర్జున్ అని. అతను ఎందుకు ఇంత జుట్టు వేసి తిరుగుతున్నాడు అని అంటే, అతనికి ఒక క్యారెక్టర్ కోసమని అలా తిరుగుతున్నాడు. నువ్వేంటి మొక్క? ఇది బాగా హిట్ అయితే ఏదైనా మొక్క అలా ఏదైనా ఉందా? ఎందుకు అంత జుట్టు పెంచుతున్నా? లేదు సార్, నెక్స్ట్ సినిమా లుక్ సార్. లేదు, కరోనాలో చాలా మంది కట్ చేయించుకోలేదు, షాప్కి వెళ్ళడానికి భయపడి చాలా మంది కట్ చేయించుకోలేదు, అట్లానా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ సినిమా లుక్ సార్, అది ప్రస్తుతానికి హెయిర్ ఉందండి, స్టైల్ లేదు, హెయిర్ మాత్రం. రైట్. Seerath, how are you? How's everyone doing? I feel like we're connecting after really, really long, especially since we started and stopped shooting Mavinta Gada Vinuma. And as I'm listening to everyone talk, I've literally gone back reminiscing the entire process of shooting, all the tantrums, all the emotional outbursts, everything. I have to specially congratulate you for one thing, Seerath. నిన్ను ప్రత్యేకంగా కంగ్రాట్ చేయాల్సింది ఏంటంటే, నేను 5 సినిమాల దాకా చూశాను. ఆ 5 సినిమాల్లో ఇంతవరకు నువ్వు చేసిన తెలుగులో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా అని చెప్తున్నాను. రియల్లీ చాలా బాగా చేశావు, చాలా సటిల్గా, ఆ కష్టాలు వచ్చినప్పుడు రియల్గా ఫీల్ అవుతూ, అది ఐ లైక్ యూ సో మచ్ ఇన్ దిస్ ఫిలిం. Thank you so much, sir. Thank you. I think firstly, I'm really grateful because this film came to me at a time where I was really longing to be a part of a love story, and something which stirs, anyone who's watching. And when I sat through the narration, from her character itself is so different from what I've played so far. She's so simple yet so goal driven, and she's not gullible, she's not a butterfly, and she's also a Tamilian. I've never played that, so just to understand the entire process of her psyche was really, really inviting for me as an actor. And it wasn't easy, I must say, because some say there are a lot of similarities between the character and me, but there are a few differences also, so when to switch in and when to switch out, and to think like her. But I think the team on its whole has been so loving, and everyone has poured in so much of all their time, all their effort. It didn't matter when we were on set. If there was an issue, we would all sit down, we would all talk it out. After set, everyone was still lingering on what the day went like. So I just felt like the entire team has put so much of their heart and soul into it. And I think when I've seen the rushes, whatever little I have been able to see, I think that's what's coming across, the warmth of the entire team, the interest and the passion that everyone's made it with. Mavinta Gada Vinuma is definitely one of the most special films to me to date. Very nice. I had to specially mention one thing. ఈ పాటికి నీకు తెలుగు అర్థమైపోతుందిగా? కొంచెం సార్. I'd కాదు, actually మనం started shooting in Telugu, and just a month into that, the lockdown had started.
మనం చేసిన తప్పులు, మనం ఒక తప్పు చేసి అది ఫ్యామిలీకి పేరెంట్స్కి ఇలాగ తెలిసిపోతే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. కొన్ని మనం ఇంపల్సివ్గా చేసేసి కొన్ని పేరెంట్స్ తెలిస్తే that situations that you have done it very well. You have shown the embarrassment so well. I'm so glad. Honestly, I feel it's the writing, sir. I feel the writing is so real, and both Sidhu and Adi, sitting together have really layered down human behavior, to its smallest detailing. And I think just to get into that, to be normal, to be able to cry when you want to be able to not bother about your look all the time. That's another thing, that we kept focusing on through the shoot, because so far I have been uh, dolled up, so to say, in a lot of my films, and glamorized in that sense. But here the attraction and, the appeal was entirely different. It's completely driven from her character. It's her ground, it's her moral, it's the way she carries herself. These are the things that are really appealing, which are different. And I just found her rawness uh, so attractive. It's all in the eyes, and we would sit down and we would figure how we want to, shoot every scene with so much thought. And Sidhu is such a fine actor. I mean, I've always believed in him. I've always felt like he's going to go so much ahead, because I feel as an actor, your co-actor makes or breaks your scene almost, and you're bouncing off these energies. And with him, I don't know what it was, but the chemistry and the spontaneity that Siddharth comes with on set has always helped me enhance my performance, has helped me find a new approach towards how I have been performing so far. So I think that dynamic, and I think in that, I think we really enjoyed creating and adding life to what was, mentioned on paper, trying our best to kind of elevate from there on. Um, so thank you, Siddharth, for being, I mean, I've shot 2 films with you, and I still feel like I can keep going, shooting on with you, because um, I think the audience said it when they said that they want to see Ruksar and Krishna together. I think they asked for it, and somehow the universe is just inspired, I meant it, the whole "Will you marry me" question, by the way. I made a film about it. But thank you very much, Sirath. Like you said, a co-star is what makes or breaks your scene. It was really fun. అంటే సార్ అమ్మాయికి తెలుగు ఇప్పుడు వచ్చు, కానీ అసలు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయి తెలుగు అంత స్పష్టంగా రాదా అమ్మాయికి. మేమేమో పేజీలు చాటబాడతాలు రాసుకుని వెళ్ళేవాళ్ళం. మా ముందు రోజు రాసిందేమో నెక్స్ట్ రోజు మార్చేసేవాళ్ళం. తెలుసు కదా సార్ ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో అనిపిస్తే మార్చేస్తాం. అలా ఒక లుక్ ఇచ్చేది. ఏమనుకుంటున్నారా మీరు, నాకు తెలుగు రాదు, మీరేమో ఇష్టం వచ్చినట్టు రాసుకొస్తున్నారు అని. బట్ అక్కడికక్కడ వ్యానిటీలో కూర్చుని ఫాస్ట్ గా పట్టేసి ఇమీడియట్ గా లొకేషన్ కి వచ్చి షీ వుడ్ డెలివర్. సో good job Sirath. Beyond everyone else, I want this film to work for you, because the amount of hard work that you've put in this film is ridiculous. So I really want this film to work for you. Thank you, Andy. Thank you. And, Very nice, Sirath. If I don't tell about Lakshmi Manchu, where I have seen, probably by this evening she would call me, "What uncle, what happened?" kind of. So లక్ష్మి, నువ్వు కూడా చాలా బాగా చేసావు, చిన్న క్యారెక్టర్ అయినా బాగా చేసావు. కాకపోతే భరణి గారి గురించి చెప్పాలండి. ఇందులో చేసిన ఐ హ్యావ్ టు మెన్షన్ పర్టికులర్లీ అబౌట్ భరణి. ఆ లోకలైజేషను, ఆ లోకల్ పోలీస్ బిహేవియరు, బట్ హార్ట్లో ఎంత డెప్త్ ఉంటుంది మనిషికి, అవన్నీ ఒక బయటికి కనపడే ఒక రఫియన్స్ గుండెల్లో ఎంత లోతు ఉంటుందో ఆ క్యారెక్టరైజేషన్ని నువ్వు ఎంత బాగా రాసావో దానికన్నా రెట్టింపు చేసి చూపించాడు ఆయన. I should particularly appreciate Bharani garu in that character. ఎస్పెషల్లీ బర్నీ గారి క్యారెక్టరే మేము రాసుకున్నప్పుడు దానికి ఎవరిని తీసుకోవాలి అనే ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర కూడా ఒక 10-15 ఆప్షన్స్ ఉన్నారనమాట ఆ క్యారెక్టర్ కి. బట్ నేను డే 1 ల్యాప్టాప్ మీద ఈ స్టోరీ రాయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ క్యారెక్టర్ నేను ఓన్లీ బర్నీ గారిని చూడగలిగాను. ఎందుకంటే ఆయన ఆ పాత సినిమాల్లో ఆయన యూజ్ చేసిన తెలంగాణ అదంతా ఉండిపోయింది అనమాట. ఐ గ్రూ అప్ విత్ దట్. సో ఆయనే చెయ్యాలి అని డే 1 నుంచి కూడా అనుకున్నాం మేము. Very good. Thank you very much, Sidhu and Sirath.
మీరు బ్రహ్మాండంగా చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు కూడా చాలా సంతోషం. మీరు ఇక్కడ లేకపోయినా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. Thank you, sir. కలర్ ఫోటోని దసరా కానుకగా ఇచ్చి మీరు ఆదరించినందుకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ, దీపావళి కానుకగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఓ ప్లీజ్, పోస్టర్ లాంచ్ ఉందని నేను మర్చిపోయాను. ఆ పక్క నుంచి కంగారు పడి మా వాళ్ళు ఏదో గెంతుతున్నారు. సో ఇవాళ పోస్టర్ లాంచ్ కూడా. లెట్ us see the పోస్టర్. సారీ. థ్యాంక్ యూ సార్. November 13th, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, November 13th ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. చూసి మీ ఆదరణ, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాల్సిందని కోరుతున్నాం. సో ఇవాళ దీపావళికి ముందు వచ్చే దసరాకి వచ్చి మేము ముందు దసరా శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ దీపావళికి కూడా కలుస్తాం. థ్యాంక్ యూ.